హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇరాన్ అమెరికా యుద్ధం అనాలా, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అనాలా, ఇది కొనసాగుతోంది. ఇప్పుడు కొత్తగా ఫ్రాన్స్ కూడా కొన్ని దేశాలతో, ఈ గల్ఫ్ దేశాల ఒమన్, ఖతార్ లాంటి వాటితో మాకు ఒప్పందం ఉన్న పేరుతో వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అట్లాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అక్కడికి పంపిస్తోంది. యుద్ధానికి మా విమానాలు కూడా పంపిస్తున్నామని చెప్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలు మా స్వయం రక్షణ కోసం మేము చేస్తామని ప్రకటించి ఇప్పుడు ఖతార్ ఎదురుదాడి ప్రారంభించింది. క్రమంగా యుద్ధం ముదురుతోంది. అదే సందర్భంలో ఈ యుద్ధం 4 వారాల పైనే సాగుతుందని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. ఇంకోవైపున ఇరాన్ అయితే సంప్రదింపులకి సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు ఏంటి, అమెరికా ఇంత మొండిగా కూర్చోవడానికి, ఇజ్రాయెల్ ప్రధానంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవడానికి కారణం ఏంటి, అట్ ద సేమ్ టైం ఇరాన్ దగ్గర ఉన్న సత్తా ఎంత, ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది, ఈ ఇంపాక్ట్ ప్రపంచం మీద ఎలా ఉండబోతుంది, భారత్ లాంటి వాళ్ళు ఎటు నిలబడాలి, సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఖొమైనీకి కోసం ఏకంగా పార్లమెంటు ఏర్పాటు చేసి చర్చించమంటున్నటువంటి వేళ ఏం జరగబోతుంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు ట్రంప్. ఇంకో పక్కన చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్తున్నారు. ఈ రెండింటి ఎలా చూడాలి? అంటే ఇరాన్ వాస్తవం చెప్పాలంటే సాయి గారు, గతంలో కూడా చర్చలు జరిపింది, పలు దఫాలుగా చర్చలు జరుపుతూ వచ్చింది. ఇరాన్ తన యొక్క పరమాణు ఆయుధాలకు సంబంధించినటువంటి విషయాల్లో అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గడానికి మొదటి నుంచి కూడా సిద్ధమైంది. అదేవిధంగా మిగతా అనేక అంశాల్లో అమెరికాతో కానీ మిగతా అంతర్జాతీయ సంస్థలతో కానీ ఇరాన్ చర్చలు జరపడానికి సిద్ధమైన మాట వాస్తవం. దీన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం. అయితే ఒక్క విషయంలో మాత్రం ఇరాన్ గట్టిగా పట్టుబట్టింది, అది మిసైళ్ల సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో రాజీ లేని ధోరణిని ఇది అవలంబించింది. ఎందుకంటే దాని దగ్గర ఉన్నటువంటి మిసైళ్లలో కూడాను 70 నుంచి 500-600 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళేటటువంటి మిసైళ్ల సంఖ్య ఎక్కువ కాబట్టి అవి మిగతా దూర ప్రాంతాలకు వెళ్ళి అటాక్ చేయగలిగేటటువంటి క్రూజ్ కావచ్చు, సానిక్ కావచ్చు, ఇటువంటి రకరకాల మిసైళ్లను డెవలప్ చేసుకునేటటువంటి కార్యక్రమము అది చేసింది. ఏ దేశానికైనా ఆ రకంగా మిసైళ్లను డెవలప్ చేసుకునేటటువంటి సామర్థ్యం ఉండాలి. అయితే ఈ ఒక్క విషయంలోనే చర్చలు ఆగుతూ వచ్చాయి. లేకపోతే ఒక వారం 10 రోజుల క్రితం వరకు, ఒక 10-15 రోజుల క్రితం వరకు కూడా చర్చలు జరిగినాయి. రకరకాల దఫాలుగా రకరకాల స్థాయిలో చర్చలు జరిగినాయి. కాబట్టి ఈ విషయంలో ఇరాన్ చెప్తున్నది వాస్తవం. ఇరాన్ చర్చలకు మొదటి నుంచి సిద్ధం. చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆలోచనలు కూడా ఇజ్రాయెల్ పరంగా చూసినట్లయితే కరెక్ట్. ఇజ్రాయెల్ అంచనా ప్రకారం దాని దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు మరో కొన్ని వారాల్లో పరమాణు ఆయుధాలని, అణ్వస్త్రాలని తయారు చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇరాన్ పొందే పరిస్థితి ఉంది. కాబట్టి అంతకు ముందు అటాక్ చేయాలని చెప్పి ఇజ్రాయెల్ భావించింది. ఇజ్రాయెల్ ఆలోచన ఇజ్రాయెల్ పరంగా సరైనది. కానీ ఇరాన్ కూడా చర్చలు జరపడానికి చాలా కాలంగా సంసిద్ధత వ్యక్తం చేసింది, చాలా దఫాలుగా చర్చలు జరిపింది. ఇప్పుడు కూడా మేము చర్చలకు సిద్ధము అని అనడము ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ఇరాన్స్ పాలసీ. ఇరాన్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానంలో ఇది అంతర్భాగం. అంతర్జాతీయ ఆంక్షలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చర్చలకు అది పలు దఫాలుగా సిద్ధమైన మాట కూడా అంతే వాస్తవం సాయి గారు. ఇక్కడ ఖొమైనీ మరణించినటువంటి సందర్భంలో ఖొమైనీ వారసుడుగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం పక్కన జరుగుతుంది. అసలు అక్కడేమో అధ్యక్షుడు ఉన్నారు. అధ్యక్షుడు ఉండగా మళ్ళీ ఈ ఖొమైనీ వ్యవహారం ఏంటి, ఇది సాధారణ ప్రజలకి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఆయన పాలకుడా, ఈయన పాలకుడా? సాయి గారు, సాధారణ ప్రజలకి కాదు, కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు. ఈ దేశాన్ని 60-70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశానికి ప్రధానమంత్రుల్ని, విదేశ వ్యవహారాల మంత్రుల్ని ఇచ్చినటువంటి దౌత్య వ్యవహారాల్ని కాచి వడపోసినటువంటి కాంగ్రెస్ కూడా అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఖొమైనీ కానీ, అంతకు ముందున్నటువంటి ఖొమైనీ కానీ, ఈ మధ్య మరణించినటువంటి ఖమేనీ కానీ
వీళ్ళిద్దరూ కూడాను దే ఆర్ సుప్రీం లీడర్స్ ఓన్లీ ఫ్రమ్ రిలీజియస్ స్టాండ్ పాయింట్. మతపరమైన కారణంగా షియా మతానికి సంబంధించిన సర్వోచ్చ నాయకులు, సుప్రీం లీడర్స్ వాళ్ళు. కానీ వాస్తవంగా పరిపాలన కానీ దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి, మిగతా విదేశ వ్యవహారాల మంత్రులు, దౌత్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వేరు. కాబట్టి ప్రస్తుతం ఇప్పటికీ ఇరాన్ దేశం యొక్క అధ్యక్షుడు కానీ పెజెష్కియాన్ అతను ఎక్కడున్నారు ఏమిటి తెలియడం లేదు, కానీ వీళ్ళు ఇంకా మరణించినట్టుగా ప్రకటించలేదు. కాబట్టి వీళ్ళు ఏదో బంకర్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చర్చలు జరిగినా లేకపోతే సంప్రదింపులు జరిగినా ఇంకేమైనా జరిగినా కూడాను ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంతోటే జరుగుతుంది. సుప్రీం కమాండర్ మత పెద్ద మాత్రమే. సుప్రీం కమాండర్ కు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. అందుకే మన దేశంలో చాలా మంది చాలా అజ్ఞానంతో ఆయన చనిపోతే భారత ప్రభుత్వం సంతాప సందేశం పంపించలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది, ఖమేనీ చనిపోతే సంతాప సందేశం ఎందుకు పంపించలేదని చెప్పి అడిగింది. వాస్తవం ఏంటంటే ఖమేనీ షియా మత గురువు, ఆయన పాలకుడు కాదు కాబట్టి ఆయన ఉన్నా లేకున్నా పరిపాలనా యంత్రాంగం యథాస్థితిలో ఉంది. కాబట్టి ఆర్మీలో కానీ పరిపాలనలో కానీ ఎవరి తర్వాత ఎవరన్న హైరార్కీ సెట్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్లతో డీల్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరన్నా చనిపోతే సంతాపం ప్రకటించడం జరుగుతుంది. కానీ ఖమేనీ చనిపోతే సంతాప సందేశము ఇవ్వడం జరగదు. ఇది ఈ మౌలిక కాంగ్రెస్ వంటి పార్టీకి ఈ దేశంలో చాలా గొప్ప విశ్లేషకులను చెప్పుకునేటటువంటి చాలా మందికి తెలియకపోవడం మన దురదృష్టం. వాస్తవానికి ఖమేనీ వారసుని ఎంపిక చేసి ఆల్రెడీ ఒక టెంపరీ వారసుని ఎంపిక చేశారు. అయితే వాస్తవానికి కొత్త సుప్రీం లీడర్ ఎంపిక జరగడానికి ముందు ముగ్గురితో కూడినటువంటి ఒక కమిటీ వస్తుంది. ఆ ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఏర్పాటైంది. అందులో ప్రధానమైన వ్యక్తిగా ఒక వ్యక్తిని ఎంచుకోవడం జరిగింది. అల్ రఖానీ అనుకుంటాను అతని పేరు. అతను ఆల్రెడీ ఫంక్షనింగ్. మిగతా అసలు ఎంపిక ఎవరిని చేయాలి, ఫైనల్ ఎవరు ఉండబోతున్నారన్న దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇరాన్ లో సుప్రీం లీడర్ ఎవరు ఉంటారు అన్న దాని మీద ఇరాన్ ప్రభుత్వం యొక్క నడత గాని దాని దైనిక వ్యవహారం గాని సైనిక ఆదేశాలు గాని పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు గాని ఆధారపడి లేవు. కాబట్టి ఇరాన్ లో లీడర్షిప్ వాక్యూమ్ లేదు సాయి గారు. ఇది చాలా మంది మన దేశంలో మేధావులని చెప్పుకుంటున్న వాళ్ళకి అర్థం కావడం లేదు. రైట్. ఇవాళ ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాడి అంటే సాధారణంగా శత్రువుని ఎవరైనా తగ్గించుకుంటారు, మిత్రుల్ని పెంచుకుంటారు. అలా కాకుండా వీళ్ళు అటు గల్ఫ్ దేశాల మీద చేస్తున్నారు, బ్రిటన్ ఎక్కడో సైప్రస్లోని స్థావరం మీద చేస్తున్నారు, ఫ్రాన్స్ వాళ్ళని కెలుకుతున్నారు, అందరి మీదకి దాడులు చేసేస్తున్నారు. ఇది తెలిసి జరుగుతున్నట్ట, ఆవేశంలో జరుగుతున్న చర్యగా భావించాలి? సాయి గారు, ఇరాన్ వ్యూహము చాలా ఈజీ టు అండర్స్టాండ్. ఇరాన్ ఈరోజు అంతర్జాతీయంగా ఒంటరి. ఈరోజు ఇరాన్ పక్షాన నిలబడేటటువంటి దేశము లేదు. ప్రత్యక్షంగా ఇరాన్కి అనుకూలంగా రంగంలోకి దిగే దేశం లేదు. రష్యా అనుకూలంగా మాట్లాడుతోంది, చైనా అనుకూలంగా మాట్లాడుతోంది, యాక్షన్లోకి దిగడం లేదు. కాబట్టి ఇరాన్ ఒంటరిగా ఉన్నటువంటి దేశము. ఇరాన్కి గల్ఫ్ లో ఉన్నటువంటి మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, మిగతా ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్ వ్యతిరేక దేశాలు. మౌలికంగా షియాలకు సున్నీలకు ఉన్నటువంటి తేడా ఇక్కడ ప్లే అవుట్ అవుతోంది సాయి గారు. ఇరాన్ షియా దేశం, అజర్బైజాన్ షియా దేశం. అదేవిధంగా మీకు ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ లో ఒక దేశం, బహుశా అది కజాకిస్తాన్ అనుకుంటాను, అది షియా దేశం. ఈ మూడు కాకుండా షియా పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు రెండు. ఒకటి ఇరాక్. ఇరాక్ లో 65% షియాలు ఉన్నారు. 90% షియాలు ఉన్నటువంటి మరొక దేశం ఉంది, అది బహ్రెయిన్. అయితే ఈ బహ్రెయిన్ లో పాలకులు సున్నీ. కాబట్టి వాస్తవానికి సున్నీ దేశాలన్నీ ఒక కూటమిగా ఇరాన్కి వ్యతిరేకంగా నిలబడున్నాయి. మన దేశంలో కూడా చాలా మంది ఇది ముస్లింల పైన దాడిగా భావిస్తున్నారు. వాస్తవానికి ఇది షియా వర్సెస్ సున్నీ. ముస్లింలలోని రెండు ప్రధానమైనటువంటి వర్గాలు షియా వర్సెస్ సున్నీ. షియా దేశాలు అన్ని ఇరాన్ వైపు లేవు.
సున్నీ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పాటైనాయి. బహ్రెయిన్‌లో పాలకుడు సున్నీ. బహ్రెయిన్ వార్తలు మీరు తాజాగా వింటే బహ్రెయిన్‌లో ప్రజా తిరుగుబాటు జరుగుతోంది. ఎందుకంటే 80% ప్రజలు షియాలు కాబట్టి వాళ్ళ పాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. సున్నీ పాలకుల మీద సౌదీ అరేబియా సైన్యాన్ని పంపించింది అక్కడ. కాబట్టి గల్ఫ్‌ని ఇరాన్ తనదేదో శత్రువుల్ని పెంచుకుంటున్నట్టుగా చూడటం కాదు. వాస్తవానికి షియా వర్సెస్ సున్నీ ఆధిపత్య పోరాటం అనే దానికి కనీసము ఒక 50 సంవత్సరాల చరిత్ర, ఆధునిక యుగంలో ఆ 50 సంవత్సరాల చరిత్ర ఉంది. 1979లో రజా షా పల్లవిని పదవీచ్యుతుడు చేసి ఇస్లామిక్ తిరుగుబాటు జరిగిన తరువాత నుంచి షియాల డామినేషన్ పెరుగుతుందన్నటువంటి భయంతో సున్నీ దేశాలు ఒక కూటమిగా వచ్చినాయి. సున్నీ దేశాలన్నీ కూడాను అమెరికాతో చేతులు కలిపాయి, ఇజ్రాయెల్తో సఖ్యత పెంచుకున్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే సున్నీ మెజారిటీ ఉండి షియా పాలకుడు ఉన్నటువంటి దేశము సిరియా. నిన్న మొన్నటి దాకా షియా పాలకుడు ఉండేవాడు, అలావైట్ షియా కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉండేది. మెజారిటీ మాత్రం సున్నీలు. అక్కడ తిరుగుబాటు జరిగి ఇప్పుడు సున్నీల పరిపాలన వచ్చింది. కాబట్టి ఇది షియా వర్సెస్ సున్నీ. కాబట్టి ఈ దేశాలతో మొదటి నుంచి మతపరమైనటువంటి ఆధిపత్యపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడాను ఇరాన్కి వ్యతిరేకంగా కూటమి కట్టేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఇవన్నీ కూడాను ఇరాన్కి వ్యతిరేకంగా కూటమి ఆల్రెడీ కట్టి ఉన్నాయి. పర్యవసానంగా ఈ విరోధం కానీ వ్యతిరేకత కానీ కొత్త ఏం కాదు సాయి గారు. గత సంవత్సరం జూన్లో 12 రోజుల యుద్ధం జరిగింది. ఈ 12 రోజుల యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ తర్వాత దాడి చేసిన దేశం ఏది? ఖతర్ సున్నీ పాలకుడు అల్ థాన్వీ కుటుంబానికి చెందినటువంటి పాలకుడు నడిపించేటటువంటి రాజ్యం అది. సున్నీల రాజ్యమైనటువంటి ఖతర్ మీద దాడి చేశారు. కాబట్టి ఈసారి మొదటిసారి జరుగుతున్నది కాదు. అరబ్ దేశాలన్నీ కూడాను అమెరికాకి స్థావరాలు ఇచ్చినాయి. సౌదీ అరేబియాలో స్థావరం ఉంది, బహ్రెయిన్లో మనామా స్థావరం ఉంది, ఖతర్లో స్థావరం ఉంది, అదేవిధంగా సౌదీ అరేబియాలో స్థావరం ఉంది. ఇలా అనేక ప్రాంతాల్లో, కువైట్లో అమెరికన్ ప్రెజెన్స్ ఉంది, అదేవిధంగా ఒమాన్లో స్థావరం ఉంది. ఇన్ని దేశాలలో అమెరికన్ స్థావరాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి తమ పైన దాడి జరుగుతున్నప్పుడు ఆ దేశాలను ఇరాన్ ఎలా వదిలేస్తుంది? కాబట్టి ఆ దేశాల పైన దాడి సహజము, స్వాభావికము, అన్ఎక్స్పెక్టెడ్ కాదు. అయితే ఇక్కడ జరుగుతోంది ఏంటంటే అమెరికన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ ఆస్తులు, కంపెనీలు, అరామ్కో కంపెనీ, సౌదీ అరేబియాలోని అరామ్కో మీద దాడి జరిగింది. అరామ్కో కంపెనీ వాస్తవానికి అమెరికాకు చెందిన కంపెనీ, సౌదీ అరేబియా నుంచి ఆపరేట్ చేస్తుంది. దాని టెక్నికల్ నోహం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. అదేవిధంగా అమెజాన్ కానీ మిగతా సంస్థల సౌదీ అరేబియా గల్ఫ్ లో ఉన్నటువంటి సున్నీ దేశాలలో ఉన్న కార్యాలయాలపైన దాడి జరిగింది. కాబట్టి ఈ దాడి జరగడం అనేది సహజము. ఫ్రాన్స్ విషయానికి వస్తే ఫ్రాన్స్ పైన కూడా దాడి చేయటం, ఫ్రాన్స్ కొన్ని దేశాలతో ఫ్రాన్స్ కి ఒప్పందం ఉంది. ఒమాన్ తో, బహుశా నాకు తెలిసి ఒమాన్ తో ఫ్రాన్స్ కి ఒప్పందం ఉంది. ఒమాన్ పైన దాడి జరిగితే అది మా పైన దాడిగా మేము పరిగణిస్తాము అని చెప్పి మాక్రాన్ ప్రకటించి ఆయన రంగంలోకి దిగారు. ఇంగ్లాండ్ ఇంత మటుకు రంగంలోకి దిగలేదు. ఫ్రాన్స్ కి ఎందుకంటే రక్షణ ఒప్పందం ఉంది కాబట్టి రంగంలోకి దిగింది. ఈ వాస్తవానికి అరబ్ దేశాలను శత్రువులుగా పెంచుకోవడం కాదు, మొదటి నుంచి కూడా 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి కూడాను ఈ షియా సున్నీ ఘర్షణలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో, బహ్రెయిన్లో అనేక మంది షియా నేతల్ని ఉరి తీయటం కూడా జరిగింది. కాబట్టి వాస్తవంగా ప్రస్తుతము ఇజ్రాయెల్, అమెరికాలు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతము షియా సున్నీ గేమ్ ప్లే అవుట్ అవుతుంది. మన దేశంలో ఉండే వామపక్ష విమర్శకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దృష్టి ఇజ్రాయెల్ వ్యతిరేకత మీద, అమెరికా వ్యతిరేకత మీద ఉంది. కానీ ఈ సున్నీ షియా డైమెన్షన్ గురించి పెద్దగా ఆలోచించరు. అందుకనే వాళ్ళు ఇరాన్ శత్రువుల్ని పెంచుకుంటోంది అని భావిస్తున్నారు. సాయి గారు ఒక్క విషయం యాడ్ చేస్తాను. ఇప్పటికే సౌదీ అరేబియా యెమెన్ లో తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే యెమెన్ లో ఉన్నటువంటి హూథీ షియాల మధ్య
ఒక రెబెలియస్ ఫోర్స్ ని, ఒక తిరుగుబాటు దళాన్ని, ఒక సాయుధ దళాన్ని, గెరిల్లాల్ని, ఉగ్రవాదులనండి తయారు చేసింది ఇరాన్. అదే విధంగా లెబనాన్లోని దక్షిణ భాగంలో షియా తిరుగుబాటుదారులతోటి హెజ్బుల్లాని తయారు చేసింది ఇరాన్. కాబట్టి లెబనాన్లో ఉన్నటువంటి సున్నీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ కూటమి హెజ్బుల్లా తయారైంది. ఏమీ జరగకపోతే హెజ్బుల్లా వాస్తవానికి లెబనాన్లో ఉన్నటువంటి సున్నీల మీద దాడి చేస్తుంది. కాబట్టి ఈ సున్నీ షియా డైమెన్షన్ ని అర్థం చేసుకోకపోవడం వల్ల మనం ఏదో కొత్తగా శత్రువుల్ని పెంచుకుంటున్నట్టుగా భావిస్తున్నాం. రైట్. ఈ యుద్ధం సుదీర్ఘకాలం జరుగుతుందని ట్రంప్ చెప్తున్న 4 వారాలకు పైగా. అంత జరిగితే అంత తట్టుకునేటటువంటి శక్తి ఇరాన్కు ఉంటుందా? సాయి గారు, ప్రపంచ చరిత్రని గనక మనం అధ్యయనం చేస్తే, గత 50 సంవత్సరాల చరిత్రను మీరు అధ్యయనం చేస్తే, ఎప్పటి వరకైతే మీ కాల్బలము, మీ ల్యాండ్ ఆర్మీ ఒక దేశంలో అడుగుపెట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి పరిపాలన పగ్గాల్ని చేపట్టదో అప్పటి వరకు ఒక దేశం ఓడిపోయినట్టుగా మనం భావించాం. గగనతలం నుంచి ఎంతన్నా దాడి చేయవచ్చు, గగనతలం నుంచి ఎన్ని దాడులు చేసినా ఒక పాలకుడు పోయి రెండో పాలకుడు వస్తాడు. ప్రజలలో మతోన్మాదులని భావించిన, హిజాబ్కి వ్యతిరేకులని భావించిన వాళ్ళ పట్లనే మద్దతు పెరుగుతుంది. సాయిగా ల్యాండ్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ, ఇజ్రాయేలీ ఆర్మీ రంగంలోకి దిగితే తప్ప ఇరాన్ పూర్తిగా ఓడిపోయినట్టు కాదు. ఈ సైన్యము దిగాలన్నట్టయితే, ఉదాహరణకి ఇజ్రాయెల్ దిగాలనుకోండి, ఇజ్రాయెల్ దిగాలన్నట్టయితే ముందు జోర్డన్ తర్వాత సిరియాని దాటిన తరువాత అది ఇరాన్కి రావాలి. అదేవిధంగా ల్యాండ్ ఆర్మీ రావాలన్నట్టయితే, అదేవిధంగా ఈరోజు అమెరికన్ ల్యాండ్ ఆర్మీ రావాలనుకోండి, అమెరికన్ భూతలం నుంచి ఆర్మీ రావాలి, ఈ స్థావరాల్లో దిగాలి. దిగిన తర్వాత ఈ స్థావరాల నుంచి వాళ్ళు ల్యాండ్ ఆర్మీ వెళ్ళి ముందు పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి రకరకాల స్థావరాల్ని ఓడించి ఆ తర్వాత వాళ్ళు ఇరాన్ లో ప్రవేశించాలి. ఇరాన్ యొక్క భూతలాన్ని గనక మీరు జాగ్రఫీని పరిశీలించినట్టయితే చాలా పెద్ద దేశం అండి. ప్రపంచంలోని పెద్ద వైశాల్య పరంగా పెద్ద దేశాల్లో ఇరాన్ ఒకటి. కాబట్టి ఇరాన్లో సైన్యము దిగి, ల్యాండ్ ఆర్మీ దిగి పూర్తిగా స్వాధీనం చేసుకోనంత వరకు మీరు ఎన్ని మిసైళ్లు దాడి చేసినా, ఎన్ని వైమానిక దాడులు చేసినా ఏమీ జరగదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు. జపాన్ మీద 2వ ప్రపంచ యుద్ధంలో పరమాణు బాంబు వేసింది అమెరికా. ఆ తరువాత పరిపాలన అమెరికాది వచ్చిందా, జపాన్ది వచ్చిందా? జపాన్ చక్రవర్తి తన అధికారాన్ని అసెప్ట్ చేసుకుని మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాడు. అదే హిరోహిటో మళ్ళీ ఆయనే పాలకుడు అయ్యాడు, ప్రధానమంత్రి మాత్రమే మారాడు. అమెరికా వచ్చి దిగాల్సినటువంటి పరిస్థితి రాలేదు. అదే యుక్రెయిన్ లో ఏం జరుగుతోంది? యుక్రెయిన్ లో రష్యన్ ల్యాండ్ ఆర్మీ లోపలికి ప్రవేశించింది. అందుకే డోన్బాస్ ప్రాంతం కానీ, డోనెట్స్క్ ప్రాంతం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైమియా కానీ, మిగతా ప్రాంతాల్లో రష్యన్ ఆర్మీ దిగింది. కాబట్టి ఆ ప్రాంతాలను మళ్ళీ యుక్రెయిన్ చేజిక్కించుకోలేకపోతున్నది. కాబట్టి ల్యాండ్ ఆర్మీ ఇరాన్ లో దిగనంత వరకు మీకు అది సాధ్యం కాదు. ల్యాండ్ ఆర్మీ దిగాలన్నట్టయితే ఎక్కడి నుంచి సాధ్యం అవుతుంది? ల్యాండ్ ఆర్మీ దిగాలన్నట్టయితే ఇరాక్ నుంచి దిగాలి. ఇరాక్ లో ఉన్నటువంటి షియా ప్రజలు ఇరాన్ పక్షాన నిలబడ్డారు, ఒకటి. రెండవది, కాసిం సులేమానీని డొనాల్డ్ ట్రంప్ చంపించింది అందుకే కదా. కాసిం సులేమానీ వాజ్ ఆపరేటింగ్ ఇన్ ఇరాక్. రెండవది, అజర్బైజాన్ వైపు నుంచి రావాలి. అజర్బైజాన్ నుంచి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. మూడవ దేశము ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరగాలి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది సాధ్యం కాదు, ఎందుకంటే తాలిబాన్లు ఎవరి మాట వినరు. నాలుగవ దేశం, సాధ్యమయ్యే దేశం ఒకటి ఉంది, అది పాకిస్తాన్. పాకిస్తాన్ కూడా అమెరికన్ సైన్యం దిగడానికి అనుమతిస్తుందా? ముఖ్యంగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో. కాబట్టి ఇరాన్ లోపల ల్యాండ్ ఆర్మీ దిగడానికి మార్గం ఏమిటి? సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, కువైట్ కానీ, ఈ దేశాలన్నీ కూడాను పర్షియన్ గల్ఫ్ ద్వారా రావాలి. పర్షియన్ గల్ఫ్ లో 4 ప్రధానమైనటువంటి స్థావరాలు ఇరాన్కి ఉన్నాయి. ఒకటి అసలుయా, రెండవది బందర్ అబ్బాస్, మూడవది కొనారక్, 4వది చాబహార్. ఈ 4ంటి ద్వారా
ఏ పడవ వచ్చినా, శత్రువు వచ్చినట్టయితే వాటిని ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఇరాన్కి ఉంది. అదేవిధంగా కుష్మ్ అనేటటువంటి ఒక ద్వీపం కూడా ఇరాన్ చేతిలో ఉంది, ఈ పర్షియన్ గల్ఫ్ లో. చాలా పెద్ద ద్వీపం అది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇన్వేడ్ ఇరాన్. ఇరాన్ని ఇన్వేడ్ చేయనంత వరకు మీరు ఇరాన్ని ఓడించలేరు. కాబట్టి అమెరికా ఎన్ని బాంబులు కురిపించినా, ఎంత దాడి చేసినా, ఇజ్రాయెల్ ఎంత దాడి చేసినా సర్వసాధారణ ప్రజానికాన్ని లొంగ తీసుకోలేరు, ప్రభుత్వాన్ని లొంగ తీసుకోలేరు. ఇది జాగ్రఫీ కొద్దిగా మ్యాప్ని చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అమెరికన్ సైన్యం అడుగు పెట్టనంత వరకు ఇరాన్దే ఆధిపత్యము. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యుద్ధము సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఒక 4 వారాలు అని ట్రంప్ స్వయంగా చెప్తున్నారు. 4 వారాలు, 6 వారాలు కావచ్చును. ఒకవేళ గనక ఇరాన్ గనక హోల్డ్ అవుట్ చేసి ల్యాండ్ ఇన్వేషన్ లేకపోతే మళ్ళీ వీళ్ళు ఆయుధాలని తయారు చేసుకుంటారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిఫీట్ ఇరాన్. ఇది అర్థం చేసుకోవాలి. ఇరాన్ లోపల అడుగు పెట్టకుండా మీరు కేవలం గగనతలం నుంచి దాడులు చేసి ఇరాన్ని మీరు దెబ్బతీయలేరు. రైట్. ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి ఇప్పుడు ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్లో చేసింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తాలిబాన్ల రాజ్యం అయింది. ఇరాక్లో ఇప్పుడు వేరే పాలకులు నడుస్తున్నారు, లేదా ఇది లిబియాలో కానీ. అంటే అమెరికా ఇంతవరకు ఏదైనా దేశం మీద దాడులు చేస్తే విధ్వంసం చేస్తుంది. దాని కారణంగా అక్కడ అమెరికా భాషలో తీవ్రవాదులు, వాళ్ళ దేశాల భాషలో స్వతంత్ర సమరయోధులు తయారవుతున్నారు. బట్ ప్రపంచానికి వాళ్ళు తీవ్రవాద గ్రూపులుగా తయారవుతున్నారు. ఇప్పుడు ఇరాన్ని మరొకసారి మన నెత్తిన ప్రపంచానికి కొత్త ఉగ్రవాద సంస్థలను తయారు చేయడానికి వేదికగా చేసింది అనుకోవచ్చా? కొత్త ఉగ్రవాద సంస్థ ఇరాన్లో తయారయ్యేటటువంటి పరిస్థితి లేదు సాయి గారు. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి హిజాబ్ వ్యతిరేక పోరాటాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ పట్టణాలకు మాత్రమే పరిమితం, గ్రామ ప్రాంతాలకు అవి విస్తరించలేదు. రెండవది, గత 4-5 రోజులుగా మీకు ఏవైతే వీడియోస్ వస్తున్నాయో, ఇరాన్లో జెండాని ఎగరేస్తున్నటువంటి మహిళలు, బుర్ఖాని విసిరేస్తున్నటువంటి మహిళల విజువల్స్ వస్తున్నాయో, వాటిని జాగ్రత్తగా చూస్తే అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఇమేజెస్. ఎందుకంటే అమెరికన్ వీధుల్లో ఉన్నటువంటి ప్రవాసీ ఇరానియన్లు చేసేటటువంటి ఊరేగింపులను ఇరాన్లో జరుగుతున్నట్టుగా చూపించి భ్రమింపజేసే ప్రయత్నం జరుగుతోంది. ఇరాన్లో ఆ స్థాయి తిరుగుబాటు ప్రస్తుతం ఎందుకు లేదంటే, దాడి జరుగుతున్నది ఇరాన్ పైన, ఇస్లామిక్ పాలకుల పైన కాదు. భగ్నమవుతున్నవి, ధ్వంసమవుతున్నటువంటి భవనాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు ఇవన్నీ కూడాను మీ పిల్లలు, నా పిల్లలు చదివేటటువంటివి. కాబట్టి ఇక్కడ హిజాబో, ఇస్లామో అసలు ఇష్యూ కాదు. ముందు నా ఇరాన్ని కాపాడుకోవడం ముఖ్యమవుతుంది. ఈ దాడి చేయడం ద్వారా పరోక్షంగా తెలిసో తెలియకో అమెరికా ఇస్లామిక్ పాలకులను బలోపేతం చేస్తాం. ఇది వాస్తవంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయము. ఇరాన్లో బయట నుంచి పాలకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఇరాన్ రాజు షా అమెరికాలో పుట్టి అమెరికాలో ప్రవాసీగా పెరిగినటువంటి ఆయనను తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటివి నిలబడవు సాయి గారు. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి హామిద్ కర్జాయిని తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టారు. ఏం జరిగింది? హామిద్ కర్జాయి నేడు గృహబందీ. ఆయన తరువాత అష్రఫ్ ఘనీ వచ్చాడు, దేశం వదిలి పారిపోయాడు. బయట నుంచి మీరు ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబడరు. tahrir స్క్వేర్, ఈజిప్ట్ లో జరిగినటువంటి, లేకపోతే మొరాకోలో జరిగినటువంటి రకరకాల తిరుగుబాట్లు ఏవైతే జరిగినాయో, ఆ తిరుగుబాట్లన్నీ కూడాను ఆ తర్వాత అస్థిర పరిపాలనకి దారితీసినాయి. ఈరోజు లిబియా పరిస్థితి అదే, ఇరాక్ పరిస్థితి అదే. సరైన పాలన లేదు, సరైన ఏలుబడి లేదు, సర్వామోద యోగ్యుడైనటువంటి నాయకుడు లేడు. ఇదే పరిస్థితి మీకు సెంట్రల్ ఏషియాలో వాళ్ళు ప్రయత్నించి విఫలమయ్యారు. అదేవిధంగా ఈస్ట్ యూరోపియన్ దేశాలు, మాజీ రష్యన్ దేశాలైనటువంటి జార్జియాలోను, యుక్రెయిన్ లో కూడా ప్రయత్నించారు. పూర్తి సాఫల్యం వాళ్ళకి రాలేదు. కాబట్టి రెజీమ్ చేంజ్ ఆపరేషన్ లో ఉన్నవాడిని తీసేయగలరు, కానీ ప్రజలు అమెరికా కోరుకున్న వ్యక్తికే పట్టనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. తాజా ఉదాహరణ బంగ్లాదేశ్. అమెరికా ఈ మహమ్మద్ యూనుస్ ని ప్యారిస్ నుంచి తీసుకొచ్చి పెట్టింది, కానీ ప్రజలు
మహమ్మద్ యూనుస్ ని తిరస్కరించారు. ఆయన విద్యార్థుల చేత పెట్టించినటువంటి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీని తిరస్కరించారు. పాకిస్తాన్ అమెరికాల ఒప్పందంలో బలం పెంచుకున్నటువంటి జమాతే ఇస్లామీని తిరస్కరించారు. చిట్ట చివరికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టారు. కాబట్టి రెజీమ్ చేంజ్ వరకు అమెరికా చేయగలుగుతుంది, కానీ ఆ తరువాత తనకు అనుకూలుడైనటువంటి పాలకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా అమెరికా ఎన్నుకోలేదు. ఒకటి. రెండవది, ఒకవేళ ఎన్నికైనా కూడా వాళ్ళు అమెరికాని ఆడుకుంటారు. యుక్రెయిన్ లో జెలెన్స్కీ ఆడుకుంటున్నట్టు అమెరికాని బెదిరించి భయపెట్టి బామాలి బతిమాలి అమెరికా దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు తప్పితే అతని యుద్ధము కొనసాగాలన్న కోరికే ఉంది, కానీ ఎండ్ కావాలన్నటువంటి కోరిక. మూడవది, అక్కడ లోకల్ గా ఉగ్రవాద సంస్థలు అవి డెవలప్ అయినట్టయితే ఐసిస్ డెవలప్ అయింది. మనందరి కళ్ళ ముందు డెవలప్ అయినటువంటి సంస్థ సిరియాలో ఐసిస్ డెవలప్ అయింది. ఇరాక్ అండ్ సిరియా రెండు దేశాల్లో, దాని పేరే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఐఎస్ అంటే ఇది అర్థం. ఇరాక్ అండ్ సిరియాలో ఈరోజు పరిస్థితి ఏంటి? కాబట్టి ఉగ్రవాద సంస్థ ఒకవేళ డెవలప్ అయితే దాన్ని అంతం చేయడానికి మళ్ళీ అమెరికా రంగంలో దిగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అయితే అమెరికా తీసుకొచ్చిన కీలుబొమ్మల్ని ప్రజలు రిజెక్ట్ చేస్తారు, లేదా అమెరికా తీసుకొచ్చి ఎవరినన్నా కూర్చోబెట్టి రెజీమ్ చేంజ్ లో కూర్చోబెడితే వాళ్ళు అమెరికాని ఆడుకుంటారు, అమెరికాని వాడుకుంటారు. ఈ మూడు జరగడం మనం గత 30-40 సంవత్సరాల ప్రపంచ చరిత్రలో మనకు కనిపిస్తోంది. కాబట్టి ఇరాన్ లో ఒక కొత్త ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఢోకా లేదు. అమెరికన్ సైన్యమో ఇజ్రాయలీ సైన్యమో ఇరాన్ లో అడుగు పెట్టనంత వరకు ఇరాన్ లో ప్రభుత్వానికి ఢోకా లేదు. రష్యా అధ్యక్షుడు నిన్న పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. ఇరాన్ చర్చలకి సిద్ధపడింది, ఆల్రెడీ చాలా వాటికి కాంప్రమైజ్ అయింది, కానీ అమెరికా కావాలని ఆ చర్చల్ని విఫలం చేసింది. దాని ఉద్దేశం ఇక్కడ ఆయిల్ నిల్వల మీద ఆధిపత్యం, బానిసత్వం చేయాలని ఇరాన్ని కోరుతోంది, అందుకే యుద్ధం వచ్చింది అన్నటువంటిది. ఇందులో వాస్తవం ఏం మేరకొనొచ్చు? ఇందాక మనం అదే విషయం చెప్పుకున్నాం సాయి గారు. ఇరాన్ గతంలో కూడా చర్చలకి సిద్ధమైంది. ఏ దేశమైనా చర్చలు ఎప్పుడు చేస్తుందంటే యుద్ధాన్ని అవాయిడ్ చేయడం కోసమే చర్చలు జరుపుతుంది. ఈ ప్రయత్నంలో కొంత కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది, కొన్ని కోర్ విషయాల్లో సిద్ధం కాదు. పరమాణు బాంబును తయారు చేయాలి అన్నటువంటి ప్రయత్నము ఇరాన్ చేసిన మాట వాస్తవము. దాన్ని సమయాన్ని కొద్దిగా పొందినట్లయితే, మనం పరమాణు బాంబు ఒకసారి తయారు చేసినట్లయితే మనకి ఇంకా తిరిగి ఉండదు అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. మిసైళ్ల కార్యక్రమం విషయంలో వాళ్ళు రాజీ పడరు. ఈ రెండు వాస్తవాలు. అయితే ది సేమ్ టైం అమెరికా కూడాను, అమెరికా కన్నా ఇజ్రాయెల్ ఒకవేళ గనక ఏదైనా ఒప్పందం కుదిరినట్లయితే తమకు నష్టము అని ఇజ్రాయెల్ భావించింది. నిజానికి ఇరాన్ని ప్రథమ శత్రువుగా చూడడం అనేది 2001లో స్టార్ట్ అయింది సాయి ఇజ్రాయెల్. కాబట్టి ఏది ఏమైనా అమెరికా సహకరించినా సహకరించకపోయినా ఇజ్రాయెల్ యుద్ధం చేసి ఉండేది. ఇప్పటికే ఇజ్రాయెల్ అనేక ఆపరేషన్స్, చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఇరాన్ లో నిర్వహించింది సాయి గారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ హమాస్ కీలక నాయకుడైనటువంటి ఇస్మాయిల్ హానియేని ఇరాన్ లో చంపించారు. ఇరాన్ లో అనేక మంది సైనికాధికారుల్ని, న్యూక్లియర్ సైంటిస్టులని, తర్వాత మిలిటరీ ఆఫీసర్స్ ని స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి ఇజ్రాయెల్ చంపింది. కాబట్టి ఈ చర్చలతో సంబంధం లేకుండా ఇరాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసి ఉండేది, ప్రస్తుతం చేస్తోంది. అమెరికా కూడా ఒక రకంగా ఇజ్రాయెల్కి సహకరిస్తోంది, అందులో కూడా సందేహం ఏమీ లేదు. చర్చలు చేయడానికి ఇరాన్ ముందుకొచ్చిన మాట వాస్తవం, అది మనం ఇందాక చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇరాన్ చర్చల ద్వారా కొంత సమయాన్ని పొందే ప్రయత్నం చేసింది, ఇది కూడా వాస్తవం. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ గేమ్లో ప్రతి దేశము తన ప్రయోజనాల కోసం ప్రయత్నించింది, కానీ ఇరాన్ పూర్తిగా అమెరికాకి బానిసగా ఉండేటటువంటి పరిస్థితి ఏనాడు రాదు సాయి. ఎందుకంటే ఇరాన్ ఒక సుప్రసిద్ధమైన, సువ్యవస్థితమైన, శతాబ్దాల చరిత్ర కలిగిన సివిలైజేషన్. ఇట్ ఈస్ అ సివిలైజేషనల్ స్టేట్. సివిలైజేషనల్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అంత సులువుగా లొంగ తీసుకోవడం కష్టం సాయి గారు. ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లామిక్ పాలకులు సమయం కోసమే చర్చలు జరిపారు, లేకపోతే వాళ్ళు బాంబులు తయారు చేసుకున్నారు. బట్ చర్చలు జరిపిన మాట వాస్తవం. రష్యా చెప్పిన దాంట్లో సత్యము లేకపోలేదు.
ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పుడు షిప్స్ ని కంట్రోల్ చేస్తుంది ఇరాన్. ఇక్కడేమో మేము నేవీ స్థావరాన్ని ధ్వంసం చేసాం, యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసామని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్నాయి. కానీ షిప్స్ అన్ని ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినాయి, మూవ్ కావట్లేదు, బిజినెస్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆగిపోయినాయి, ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తుంది. దీనికి పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది? దీనికి పరిష్కారము ఖచ్చితంగా ఆ అంతర్జాతీయ సముదాయం కూర్చుని దీన్ని చర్చింపజేయాలి. అమెరికాను కూడాను ఈ రకమైనటువంటి అంటే ఇరాన్ నుంచి సున్నీ దేశాలకు కూడా భద్రత అవసరం సాయి. మనం అంగీకరించి తీరాల్సినటువంటి విషయం ఏంటంటే సున్నీ దేశాలు కూడా బలమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగిన దేశాలు కావు. సౌదీ అరేబియా కానీ, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చును, లేకపోతే ఒమాన్ కావచ్చును, జోర్డన్ కావచ్చును, ఈ దేశాలకు బలమైనటువంటి సైన్యం లేదు సాయి. కాబట్టి అవి అయితే ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని ఇజ్రాయెల్ నుంచి దాడి జరగకుండా ఉండేలా ప్రయత్నించడం ఒకటి. ఇరాన్ నుంచి గనక దాడి జరిగితే వాటికి ఎటువంటి రక్షణ లేదు. ఈ రోజున ఇరాన్ 3 హెచ్ఎస్ ద్వారా, 3 హెచ్ఎస్ అంటే ఒక హెచ్ హూతీ, ఒక హెచ్ హమాస్, ఒక హెచ్ హిజ్బుల్లా, ఈ మూడిటి ద్వారా అరబ్ దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ మూడిటి ద్వారా అరబ్ దేశాల మీద ఒత్తిడి తెస్తుంది. ఇరాన్ కేవలము తన దేశం వరకు పరిమితం కాకుండా గల్ఫ్ లో ఒక పెద్ద బలమైనటువంటి శక్తిగా, ఒక సామ్రాజ్యవాద శక్తిగా ఎదగాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో దాని ఫస్ట్ అది అటాక్ చేస్తోంది లెబనాన్ లో ఉన్నటువంటి పాలకుల మీద హిజ్బుల్లా యుద్ధం చేస్తున్నది. హిజ్బుల్లా అవసరమైనప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది, లేకపోతే దాని దాడి లెబనాన్ ప్రభుత్వం మీద జరుగుతుంది. ఆ హెచ్ ఒకటి. రెండవ హెచ్ హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. కానీ హమాస్ విషయంలో ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ భయపడే దేశము ఈజిప్ట్ సాయిగా. ఈజిప్టు హమాస్ మీద ఎంత దాడి జరిగినా తన దేశంలో ఉన్నటువంటి గేట్ ని తెరవదు సాయి. మానవతా సహాయం అందజేయాలని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ కానీ, మిగతా దేశాలు కానీ ప్రయత్నిస్తే ఈజిప్ట్ దగ్గర గేట్ దగ్గర ఆగిపోతాయి. ఎందుకంటే ఈజిప్ట్ ఈజ్ ఆల్సో అఫ్రేడ్ ఆఫ్ హమాస్ వల్ల మనకి సమస్య అన్నది వాళ్ళకి చాలా పెద్ద అవగాహన ఉంది. కాబట్టి ఈ పరిస్థితి. మూడవది, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్లకు చెందినటువంటి కూటమిని దెబ్బతీసేందుకు యెమెన్, మన బాబెల్ మ్యాండబ్ కి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యెమెన్ లో తీర ప్రాంతం అంతా కూడా హూథీల చేతిలో ఉంది. హూథీలు షియాలు, వాళ్ళలో హూథీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్లా, హూథీ, హమాస్ అరబ్ దేశాలని అణిచివేసేందుకు. కాబట్టి అరబ్ దేశాలన్నీ అమెరికా వైపు వెళ్లేలా చేసింది ఎవరు? ఇరాన్ యొక్క దుందుడుకు వాదమే. కాబట్టి ఇరాన్ పూర్తిగా నిర్దోషి అని చెప్పలేము. ఇది దీని వల్ల వెళ్తున్నాయన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రధానమైన కారణం. అందుకని ఇవన్నీ కూడా అబ్రహామిక్ అకార్డ్స్ అని, అబ్రహామిక్ ఒప్పందాలు ఎందుకు చేస్తున్నాయంటే ఇజ్రాయెల్ తోటి సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా అబ్రహామిక్ ఒప్పందాలు చేసుకుంది. ఎందుకంటే వీళ్ళందరికీ ప్రధానమైన శత్రువు ఈరోజు ఇజ్రాయెల్ కాదు, ప్రధానమైన శత్రువు ఇరాన్ యొక్క ప్రాక్సీస్. నిన్న మొన్నటి దాకా సిరియా కూడా ప్రాక్సీగా పనిచేసింది. సిరియా అటు టర్కీని దెబ్బకొట్టడానికి ప్రయత్నించింది, ఇటు జోర్డన్ ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించింది. కాబట్టి ఈ షియా యాక్సిస్ ఏదైతే ఇరాన్ డెవలప్ చేస్తుందో దాని పట్ల సున్నీ అరబ్ దేశాలలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది, అమెరికా ఉపయోగించుకుంది. కాబట్టి తన యొక్క సామ్రాజ్యవాద ధోరణిని ఇరాన్ కూడా విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది సాయి గారు, డొనాల్డ్ ట్రంప్ పరిపాలకుడుగా మొదటిసారి ఉన్నటువంటి సమయంలో సులేమానీ అనేటటువంటి సైనికాధికారి, ఇరాన్కి సంబంధించినటువంటి కీలక సైనికాధికారిని డొనాల్డ్ ట్రంప్ హత్య చేయించాడు, మిసైల్ ద్వారా చంపేసేశాడు. ఎక్కడ చంపారు? ఇరాకులో చంపారు. ఇరాన్ యొక్క సైనికాధికారికి, చాలా కీలక అధికారికి ఇరాక్ లో ఏం పని? ఇరాక్ లో ఉన్న షియాలను రెచ్చగొట్టేందుకు అక్కడి నుంచి సున్నీ దేశాల మీద ఒక ఫ్రంట్ ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ షియా సున్నీ ఘర్షణలు
పరస్పర అవగాహనతో అంతం కావాలి. రెండవది, ఇరాన్ తన యొక్క దుందుడుకువాద సామ్రాజ్యవాద విధానాన్ని ఆపాలి. ఇలా చేయకపోయినట్టయితే ఈ సున్నీ దేశాలన్నీ అమెరికా రక్షణలోకి వెళ్తాయి. అమెరికా తన గేమ్ ఆడుకుంటుంది. అమెరికా ఏమి పత్తిత్తు కాదు. కాబట్టి అమెరికా దీన్ని ఉపయోగించుకుంటోంది, ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటోంది. కాబట్టి ఇరాన్ వాస్తవానికి తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మిగతా వాటిని ఆపే కన్నా ముందు తోటి ముస్లిం దేశాల పట్ల సామ్రాజ్యవాద ధోరణిని ఆపాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే దీనికోసము ఈ దేశాలన్నిటితో సాన్నిహిత్యం ఉండి ఏ పక్షము లేకుండా ఉన్నటువంటి భారత్ వంటి దేశాలు నాయకత్వం వహించాలి. భారత్ వంటి దేశము లీడ్ తీసుకుని అటు ఇటు రెండు వైపులా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి కలిపి కూర్చోబెట్టగలిగినట్లయితే, ఆ వాతావరణము గనక రాగలిగినట్లయితే కొంత పరిష్కారం వస్తుంది. అమెరికా వల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు. అమెరికా దాడులు మాత్రమే చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ని తన ప్రథమ శత్రువుగా 2001 నుంచి ఏరియల్ షారన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరాన్ మీద ఒక కన్ను పెట్టాలి అన్నటువంటి పాలసీని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటివన్నీ కూడాను 2001లో స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్లు, అవి ఈ రోజు ఈ దశకు వచ్చినాయి సార్. కాబట్టి యుద్ధము ఆగాలి అన్నట్లయితే వాస్తవానికి న్యూట్రల్ కంట్రీస్ స్టెప్పింగ్ కావాలి. ఇరాన్ తన సామ్రాజ్యవాద ధోరణిని విడనాడాలి. ప్రాక్సీల ద్వారా ఆ గల్ఫ్ లో అస్థిరతను సృష్టించే ప్రయత్నాలు విడనాడాలి. అదేవిధంగా ఈ అరబ్ దేశాలు కూడాను ఒక రకమైన ఒప్పందానికి వచ్చినట్టయితే అమెరికాని ఈ క్షేత్రం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయగలిగినట్లయితే ఉపయోగం ఉంటుంది. సైగర్ అయితే అంత సులువు కాదు, కానీ ఇది మాత్రమే సాధ్యమయ్యేటటువంటి వ్యవహారము. దీనిలో ఇప్పటికీ యూరోపియన్ దేశాలు ఇంకా రంగంలోకి రాక, ఫ్రాన్స్ మినహా వేరే యూరోపియన్ దేశాలు ఇప్పటి వరకు కూడా ఈ యుద్ధంలోకి రాలేదు. కాబట్టి దీర్ఘకాలమే ఈ యుద్ధం జరుగుతుంది, కానీ తర్వాత డ్రాగా ముగుస్తుంది అన్నది నా వ్యక్తిగత అంచనా స్థాయి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, సిపిఐ నారాయణ గారు, సిపిఎం రాఘవులు గారు తాజాగా మోడీ భయంతో బెక్క చచ్చిపోవడం కాదు, వాళ్ళ అమెరికాతో మాట్లాడాలి, అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపించాలి అంటున్నారు. వీళ్ళిద్దరు దేశాలు చైనా, రష్యా, ఆ ఇద్దరు ఓ పక్కన అమెరికాని ఖండిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమీ చేతిలో శక్తి ఉన్నది, మనకంటే ఎక్కువ శక్తివంతమైన దేశాలు. వాళ్ళని అడగకుండా ఇక్కడ మోడీని అడగడం వెనకాల వ్యూహం ఏమనుకోవాలి? ఏం లేదు సాయి గారు, ఈ రాఘవులు గారు కానీ లేకపోతే ఈ నారాయణ గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రబలమైనటువంటి గొప్ప బలంతో షీ జిన్పింగ్ తో ఒక అపాయింట్మెంట్ పొంది 1962లో ఆక్రమించుకున్నటువంటి 38,000 చదరపు కిలోమీటర్ల లద్దాఖ్ భూభాగాన్ని భారత్ ఇచ్చేయమని చెప్పించాలి, ఒప్పించాలి. ఈ యుద్ధం సంగతి మోదీ బిక్క చచ్చిపోయి భయపడిపోయాడు. సరే, వాళ్ళు చాలా ధైర్యవంతులు కదా, వాళ్ళు ఒకసారి చైనాకు వెళ్ళి షీ జిన్పింగ్ తలుపు అపాయింట్మెంట్ ఇవ్వరవ్వబు, నీది కత్తి కొడవలి నాది కత్తి కొడవలి అని కూర్చుని మాట్లాడి ఈ 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఏం చేసుకుంటావయ్యా, అది మాకు ఇచ్చేసేసాయి అని ఇండియాకి ఇప్పించేసేసేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇది చేయగలిగిన సమయంలో మోదీ కూడా వాళ్ళు ఏది చేయమని కోరుకుంటున్నారో అది చేయగలుగుతారు. వీళ్ళ స్థాయి ఏంటంటే, ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు వీళ్లను తమ అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు పిలవడం లేదు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నిజానికి వీళ్ళు ఏవైతే వాదనలు పెడుతున్నారో ఈ వాదనలు పూర్తిగా నిర్హేతుకమైన, చాలా విచిత్రమైనటువంటి వాదన ఏంటంటే, సున్నీ దేశాల ముఖ్యంగా అరబ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి మోదీ ఆలోచించటం లేదు. ఆ సున్నీ దేశాలన్నీ ఎవరితో చేతులు కలిపున్నాయి? ఇజ్రాయెల్తో చేతులు కలిపున్నాయి. ఈ సున్నీ దేశాలన్నిటితోటి చేతులు కలిపిన ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలా? సున్నీ దేశాల్లో భారతీయులు పనిచేసే సున్నీ దేశాల మీద బాంబులు వేస్తానన్నటువంటి ఇరాన్ పక్షాన మాట్లాడాలా? నీ 1 కోటి మంది ప్రవాసీ భారతీయుల గురించి ఆలోచిస్తే ఎవరితోటి మాట్లాడాలి, ఎవరి వైపున నిలబడాలి? బేసిక్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఈ రాఘవులు గారు కావచ్చును, వాళ్ళు ప్రజాజీవనంలో చాలా కాలం ఉన్నారు, కానీ కళ్ళకి గంతలు కట్టుకుని, కమ్యూనిజం అనే గంతలు కళ్ళకి కట్టుకుని వాళ్ళు మోదీ వ్యతిరేకత అనేటటువంటి దాని కళ్ళకి గంతలు పట్టుకుని ఒకే దిశగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అక్కడ అరేబియా సముద్రం వస్తుందా లేకపోతే హిందూ మహాసముద్రం వస్తుందా కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు.
నిజంగా వీళ్ళ దగ్గర ఏదన్నా ఉన్నట్లయితే ఒకసారి షీ జిన్పింగ్ తో మాట్లాడి మాట్లాడించి ఆ 38,000 చదరపు కిలోమీటర్లు ఇచ్చేవయ్యా ఇచ్చేయి అని చెప్పి అడగొచ్చుగా. కాబట్టి ఇలాంటి మాటలు దౌత్య వ్యవహారాలలోని తెలియనటువంటి వాళ్ళు చెప్పే మాటల్ని మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. యుద్ధం అయితే అనివార్యం. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆ సంక్షోభం ప్రపంచాన్ని ఏ మేరకు చుట్టుముడుతుందన్నదే గమనించాల్సిన అవసరం ఉంది.